స్పైసెస్ బై అమ్మ. అంటే మీ అందరికీ తెలుసు, దాదాపు 1 year పైనే మనం ఈ కారము, మసాలా పౌడర్స్, పసుపు అన్నీ స్పైసెస్ సంబంధించిన మొత్తం కూడా మనం పెట్టడం జరిగింది. రీసెంట్గా మనం ఈ మధ్యన మనం గరం మసాలా ఒకటి కూడా చేసాము. గరం మసాలా తర్వాత వచ్చేటప్పటికేమో జీరా పౌడరు, గరం మసాలా, జీరా పౌడరు, చికెన్ మసాలా ప్లస్ అన్నీ ఆల్మోస్ట్ స్పైసెస్ సంబంధించిన మొత్తం కూడా మన దగ్గర వచ్చినాయి. ఇదిగోండి చికెన్ మసాలా, చికెన్ మసాలా, తర్వాత జీరా పౌడరు, గరం మసాలా. యాక్చువల్లీ మీకు ఒక్కొక్కటి చెప్తానండి నేను. ఇది మనకి జీరా వచ్చేటప్పటికి మనం అంటే అన్ని షాపుల్లోనూ అమ్ముతారు, మనం అమ్ముతాము. అయితే నాకు తెలిసి మరి వాళ్ళు ఎలా చేస్తారనేది, వాళ్ళు లైట్గా రోస్ట్గా వేపి, మేమైతే ఈ దంపుడు మిల్లు ఉంది కదండి మాది, అది దంపుడు మిషను, దాంట్లో వేసి టిప్పుకు 25 kg చొప్పున మేము తీసుకొని ఇట్లా ప్యాకింగ్ చేస్తున్నాం, లైట్గా దోరగా వేపి. అంటే మనం అంత తక్కువగా మనం ఇంట్లో కూడా వేపుకోమేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మేము చక్కగా మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుంది కూరల్లో. చాలామంది జీరా వాడతారు, జీరా పౌడర్ వాడతారు. వాళ్ళ కోసం అని చెప్పేసి మేము జీరా పౌడర్ని స్పెషల్గా చక్కగా దాంట్లో మొత్తం జల్లిచ్చి నీట్గా ఆ జీరాను ద్వారగా వేపి మన రోకల్ మిషన్లో వేసి దంపించి మన ప్యాకింగ్ చేసిన ఇది 1/4 kg ప్యాకెట్స్. దీంట్లో జీరాలో 1/4 kg ప్యాకెట్స్ ఉన్నాయి, తర్వాత 100 గ్రాముల ప్యాకెట్స్ ఉన్నాయండి. తర్వాత ఇది గరం మసాలా. గరం మసాలా అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరండి. గరం మసాలా అంటే ఓన్లీ బిర్యానీ మసాలా, బిర్యానీస్ కానీ లేకపోతే పన్నీర్ కర్రీస్కి కానీ లేకపోతే దమ్ బిర్యానీకి కానీ దమ్ము కాట్లకి వేస్తారు. అయితే దీంట్లో కూడా చాలా కాస్ట్లీ అయిన వస్తువులు వేసామండి మేము దీంట్లో. అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగా ఇవాళ కేజీ 800 ఉంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. తర్వాత జాపత్రి, జాజికాయ, లవంగ, చెక్క, ఇలాచి, ఇంకా తర్వాత ఏమో ఇవి మన బ్లాక్ మిరియాలు, బ్లాక్ యాలుక, ఇవన్నీ కూడా మొత్తం ఒక 12-13 ఐటమ్స్. దాంట్లో మళ్ళీ మేము ఇవి కూడా వేసామండి, ధనియాలు వేసాము. అన్నీ దోరగా వేపుకొని లైట్గా. దీన్ని కూడా దంపుడు మిల్లులోనే వేసానండి నేను, దీన్ని కూడా దంపుడు మిల్లు. అసలు ఇదంతా ఆ రోజు మేము దంచి ప్యాకింగ్లు చేస్తుంటే అసలు ఎంత ఫేవర్ వచ్చిందంటే, అసలు బిర్యానీ కూడా అంత ఫేవర్ కాదు, అంత మంచి ఫేవర్ వచ్చిందనమాట. అసలు మేము ఉండలేకపోయాము, కానీ చాలా బాగుందండి. నేను కూడా వాడి చూసాను, ఇంట్లో వాడి ఎలా ఉంది. ఎందుకంటే మేము వాడితే దీంట్లో లోటుపాతులు ఏమున్నాయని చెప్పి మాకు తెలుస్తాయి. అందుకని మేము ఏం చేసామంటే దీన్ని చేసి ఈ ఎక్కువ చాలామంది 100 కన్నా కూడా పావులు అడుగుతున్నారు, పావులు కేజీ అడుగుతున్నారు. హోటల్స్ వాళ్ళు అయితే 10 kg 20 kg అడుగుతున్నారు. వాళ్ళ వరకు నేను కేజీ ప్యాకింగ్ చేయించిస్తున్నాను. రెగ్యులర్గా షాపుల్లో వాడేవాళ్ళు ఒక 10 kg 5 kg తీసుకున్న 1/4 kg చేస్తున్నాం. దీంట్లో కూడా 1/4 kg అంటే 250 grams ఉంది, 100 grams ఉంది. ఇదేంటిది మనకి గరం మసాలా. గరం మసాలా చాలా బాగుందండి, ఒకసారి మీరు టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది, కొంచెం కాస్ట్ కూడా పడుతుంది. అలాగే వచ్చేటప్పటికి చికెన్ మసాలా. యాక్చువల్లీ చికెన్ ఇలాగే ఫుల్గా చూపిద్దాం అనుకున్నానండి మీకు. చికెన్ మసాలా అసలు ఆగట్లేదండి, చికెన్ మసాలాని అందించలేకపోతున్నా. ఎందుకంటే ఇప్పుడు దానికి వచ్చేటప్పుడు కెపాసిటీ మనం గట్టిగా పొద్దున్న సాయంత్రం చేస్తే ఒక 100 kg చేయగలుగుతాం. చికెన్ మసాలా ఇలా చేసి ఇట్లా పెడతాం, ఇలా అయిపోతున్నాయి. ఈరోజు కూడా మళ్ళీ అన్నీ తెప్పించాను. చికెన్ మసాలాలో కూడా ఎక్కడ పడితే అక్కడ వేసినట్టు హెచ్చిపిచ్చిక మేము వేయట్లేదండి. చక్కగా దాంట్లో ధనియాలు, తర్వాత వచ్చేటప్పుడు గసగసాలు, చెక్క, లవంగ, ఇలాచి చక్కగా దోరగా వేపుకొని, చికెన్ మసాలా అంటే చికెన్ మసాలా మీకు అంతకుముందు కూడా చెప్పాను. చికెన్ మసాలా చేస్తున్నామండి. దాంట్లో కూడా మంచి స్మెల్, మంచి ఫ్లేవర్, కూరలో కూడా టేస్ట్. అంటే కొంచెం చిక్కపడటానికి మన ఇది కూడా జీడిపప్పులు కూడా తెప్పించి చక్కగా దోరగా వేపి
దాంట్లో వేపిస్తున్నాను. చికెన్ మసాలా కూడా బాగా సేల్ ఉంటుందండి. చికెన్ మసాలాలో కూడా మొన్న పావు కేజీలు వేయించాను ప్యాకెట్స్, 100 గ్రాములు వేయించాను. ఎందుకంటే కొంతమంది 100 గ్రాముల శాంపిల్ వాడతారు, దాని పావు కేజీ తీసుకుంటారని. ఈ హోటల్స్ వాళ్ళు అయితే కేజీ అడుగుతున్నారు, వాళ్ళకి కేజీ ప్యాకింగ్ విడిగా ఇచ్చేస్తున్నాను నేను. తర్వాత వచ్చేటప్పటికి ఎప్పటి నుంచో మనకి సాంబార్ పౌడర్, మీకు అంతకుముందు నేను సాంబార్ పౌడర్ చెప్పాను. సాంబార్ పౌడర్ కూడా చక్కగా నీట్గా చేయించానండి. చక్క దీంట్లో పచ్చెనగపప్పు, తర్వాత వచ్చేటప్పటికి ఏంచిన శనగపప్పు, తర్వాత ఏమో సాయిపప్పు, రైసు, తగినంత రైసు, దాంట్లో ధనియాలు, జీలకర్ర, ఎనిమిరపకాయలు, మిరియాలు, చక్క అన్ని దాంట్లో కరివేపాకు చక్కగా దూసి చక్కగా నీట్గా కడిగి ఆరబెట్టి తుడిచి నూనెలో ఏపి, ఇది కూడా దంపుడు మిల్లేనండి. అంతకుముందుకు మనం ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి ఇది 100 గ్రాముల ప్యాకెట్సే ఉన్నాయి, ఇప్పుడు 250 గ్రామ్స్ ప్యాకెట్ కూడా నేను చేయించాను. అసలు మన పప్పుచారులో కొంచెం పలసగా పెట్టుకొని కందిపప్పు కొంచెం ఒక పావు కేజీ వేసి మనం పెట్టుకుంటే, దాంట్లో మనం ఇది కనుక పావు కేజీ కలుపుతుంటే ఎక్కువ నీళ్ళు పోసి అసలు దగ్గర ఒక 20-25 మంది తినొచ్చింది పప్పుచారు. అన్ని అవుతాయి. ఎందుకంటే టేస్ట్ ఉంది, చిక్కదనం ఉంది, క్వాలిటీ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. దీంట్లో కూడా మనం 100 గ్రాముల ప్యాకెట్ చేయించాము, 250 గ్రామ్స్ ప్యాకెట్ కూడా చేయించానండి. దీంట్లో కూడా మళ్ళీ ఇంగవా కూడా వేసాను మేము దీంట్లో. చాలా బాగుంది. అంటే స్టైల్ అయితే మద్రాస్ స్టైల్లో చేయించానండి. మద్రాసులో మా ఫ్రెండ్ ఉంది, మా ఫ్రెండ్ని అడిగాను. నేను చేసింది కాకుండా తన సలహా కూడా తీసుకొని, మీకు అసలు మద్రాస్ ఫేమస్ కదా, మనకి సాంబార్ పౌడర్ ఎలా ఉంటుందంటే తను చెప్పిన ప్రకారంగా మనకి కూడా కొంచెం మన క్వాలిటీ కూడా వేసి రెండు కలిపి చేయించా. ఎప్పుడైనా కూడానండి ఏదైనా మన సక్సెస్ అవ్వాలంటే మెయిన్ క్వాలిటీ ఉండాలి. మంచి రకమైన క్వాలిటీలు తీసుకొని చక్కగా దోరగా వేపించి శుభ్రంగా నేను గ్రైండ్ చేయించి దీంట్లో దంచి నేను చేశాను. నిన్న కూడా ఒక 100 కేజీలు మనకు ఆర్డర్ ఉంటే అదిగోండి కేజీ ప్యాకెట్ చేపించి మూల పెట్టా. సిల్వర్ కవర్ ఉన్నది చూసారండి, వాళ్ళకి ఈ పోచులు వద్దమ్మా, మా కేజీలు అంటే మాకు వేస్ట్ అయిపోతాయి అంటే, ఇదిగోండి సిల్వర్ పోచులో మనకు కావాలంటే 100 కేజీలు ఒకటి బ్యాగ్లో పెట్టాము, ఒక 50 కేజీలు బయట ఉంది, అలా చేపించా. దీంట్లో రసం పౌడర్ కూడా ఉందండి. రసం పౌడర్ కూడా ఇక్కడ పెట్టిన రసం పౌడర్ చూపిస్తాను మీకు. లాస్ట్ టైం మీకు చూపించుకున్న రసం పౌడరు. అలాగే మనకి ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఇది మసాలా కారం అంటారు దీన్ని. మసాలా కారం మీకు అంతకుముందు నేను చూపించాను. మసాలా కారం దీంట్లో జీలకర్ర, తర్వాత ధనియాలు, తర్వాత ఎల్లుల్లిపాయి, మెంతిపిండి ఒక రవ్వ, తర్వాత ఆవు పిండి, అలాగే అన్నీ మనం వేసి నీట్గా, ఇది కూడా రోకల కారంలోనే మనం వేసి కొట్టిస్తున్నాము. అంతకుముందు మనకు 1/2 కేజీ వచ్చేదండి, ఇదిగో ఇంకో పావులు ప్యాకింగ్ చేస్తాం. ఎందుకంటే మేము ఎక్కువ లూజ్ అమ్మమండి, ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు అమ్మం. చూపించడానికి ఏదో మస్ట్ అండ్ షుడ్గా మనకి వీళ్ళు కావాలన్న వాళ్ళకి కొంచెం ఇస్తాం, కానీ 90% ఇట్లా 5 కేజీ బ్యాగ్స్ వస్తాయి. ఈ 5 కేజీ బ్యాగ్స్ 5 తీసుకుంటారు, 25 5-10 తీసుకుంటారు. 10 అంటే 50 కేజీలు, 5 అంటే 25 కేజీలు వస్తాయి. ఇదిగోండి అది కూడా పోవచ్చు. కొంతమంది 25 గ్రామ్స్ కావాలండి, ఇళ్ళ దగ్గర మేము అమ్ముకుంటున్నాము, చిల్లర కొట్లో ఒకేసారి 1/2 కేజీలు తీసుకోరకన్నారని చెప్పేసి వాళ్ళ కోసం కూడా నేను ఈ పావులు చేయించాను. ఇదే మసాలా కారం ఎక్కువ శాతం మా కృష్ణా, గుంటూరు, తర్వాత విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ వెస్ట్ బాగా వెళ్తుందండి. అంతకుముందు మనకి 100 గ్రాములు ఉండేది మనకు పసుపు, ఇది కూడా పావులు చేయించాము. కేజీ కావాలన్న వాళ్ళకి కేజీ ప్యాకెట్ కూడా చేపిస్తున్నాము. అంటే వాళ్ళ కస్టమరుకి ఎలా కావాలో అలా చేపిస్తున్నామండి. ఇంకోటి ఏంటంటే, అంతకుముందు ఇక్కడ మనం ఎంఆర్పి రేట్ వేసేవాళ్ళం. చాలామంది కంప్లైంట్ ఏంటంటే సరే కనపట్లేదు అన్నారని, నీట్గా ఇప్పుడు చక్కగా పెద్ద అక్షరాలతో నేను ఎంఆర్పి రేట్ వేసే మిషన్ కూడా తెప్పించి నేను ఇలా వేపిస్తున్నానండి. మీకు ఐడియా ఉంటుంది, మనకి ఇది ఉందండి, మనం కేజీ ప్యాకెట్ ఉంది, దీంట్లోనే 1/2 కేజీ ఉంది, దీంట్లోనే కేజీ ఉంది, దీంట్లోనే పావు కేజీ ఉంది. అది పావు కేజీ చాలామంది కస్టమర్లు అడిగారు మనం, లేవండి మాకు దీంట్లో పావులు కావాలంటే పావులు కావాలన్నారని దీంట్లో పావులు కూడా ఇచ్చాను. అదిగోండి పావులు ఆ మూల మీద. తర్వాత మీరు లాస్ట్ టైం చూసారు ధనియాల పౌడరు 100 ఉన్నాయి, 1/2 కేజీలు ఉన్నాయి. 100 గ్రాముల ప్యాకెట్లేమో చిల్లర కొట్లో వాడుకోవటానికి, కేజీ 1/2 కేజీ ప్యాకెట్ వచ్చేటప్పటికి హోటల్స్లో వాడు తీసుకుంటారు, ఇళ్లలో వాడు తీసుకుంటారు. తర్వాత ఈ మెంతిపిండి, ఆవు పిండి అనేది మీరు చూసారు, అప్పుడు పావులు వేయించాం, అదే పావు కంటిన్యూ అవుతుంది. దీన్నేం మేము పోచులు పెంచల, ఎందుకంటే ఇవి తక్కువ వాడతారు కాబట్టి ఇవి చేసాము. ఇదిగోండి మీకు కింద పావులు చెప్పాను కదా, దీంట్లో మామూలు గొడ్డు కారం అంటారు అటు సైడ్ ఏమో. ఇక్కడ మనకి తెలంగాణ, రాయలసీమ, నంద్యాల అడంతానమ్మ గొడ్డు కారం అమ్మంటారు, ఇక్కడేమో ప్లెయిన్ కారం అంటారు. అక్కడ మన తెలంగాణలో కూడా మనకి ప్లెయిన్ కారం అని అంటారు. తెలంగాణ బాగా వెళ్తాయండి. గొడ్డు కారం మాకు మేమనే మా భాషలో, ప్లెయిన్ కారం తెలంగాణలో బాగా వెళ్తాయి, రాయలసీమలో బాగా వెళ్తాయి. అసలు కస్టమర్ ఏదైతే అడిగారో, కొంతమంది ఏమంటారంటే మేడం బయటికి కనపడాలండి పసుపు,
అన్న వాళ్ళకి ఇట్లా చేపిచ్చిస్తున్నాం. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఈ పోచర్ కూడా చేయించానండి. ఇలా చేయించా, ఎందుకంటే గబుక్కులు ఇలా కనపడేటట్టుగా డిజైన్ ఉంటుందని చెప్పేసి ఇలా చూపించాను. అంటే దీంట్లో సరే కనిపించట్లేదులేండి మీకు. ఇదిగోండి ఎందరు చెప్పినట్టు ఇది కేజీ, వీటిలో కేజీలు ఉన్నాయి, అర కేజీలు ఉన్నాయి, పావు కేజీలు ఉన్నాయి. అలాగే మనకు పసుపులో పావు కేజీలు ఉన్నాయి, 100 గ్రాములు ఉన్నాయి. ఇదిగోండి దీంట్లో 100 గ్రాములు ఉన్నాయి, గరం మసాలా పావు కేజీలు ఉన్నాయి. అట్లా అన్ని ఐటమ్స్ కలిపి రాక్ సాల్ట్ అంటారా, ఒకటే మనకి కేజీ, దానికి మించి మనం ఏం చేయలేదు. ఇక చూడండి, మొన్న లాస్ట్ టైం కూడా మీకు చూపించాను. వీళ్ళ కొంతమంది ఏంటంటే, అమ్మ నాకు పోచులు ఎందుకు, నా ప్లేన్ ఇచ్చేయమ్మ కారం, మేము హోటల్స్లో వాడేసుకుంటాం, మేము రోజుకి 5 కేజీలు వాడుకుంటాం అన్న వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే కలర్ తెలియటానికి, కలర్ ఎలా ఉందని తెలియటానికి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. ఇది కూడా నేను స్టాక్ పెట్టుకున్నాను. అంతకుముందు ఆర్డర్స్ ప్రకారం పెట్టేదాన్ని, ఒక 200 కేజీలు పెట్టి ఇట్లా చేసుకుంటున్నాం. ఇదిగోండి ఇవేమో మన ధనియాల పౌడరు, సాంబార్ పౌడరు అన్నీ ఇక చూసారు కదా, మొత్తం స్టాక్ ఇంకా మన వాళ్ళు లోపల చేస్తున్నారు. ఇవాళ వచ్చేటప్పటికి మనకి మసాలాను గరం మసాలా 100 కేజీలు ఆర్డర్ ఉంది. అది సాయంత్రం లోపు కంప్లీట్ చేసి వాళ్ళకి అందించాలి. యాక్చువల్లీ మనకి నేను స్పైసెస్ బై అమ్మ కస్టమర్ చెప్పేది ఏంటంటే, నేను పెట్టి 1 ఇయర్ అయినా కూడా నాకు చాలా బిజినెస్ ఇచ్చారు నా కస్టమర్లు. ఎందుకంటే మన కస్టమర్లకి క్వాలిటీ లేకపోతే ఎవరు ఇక్కడికి రారు. క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా కరెక్ట్గానండి, అసలు కరెక్ట్గా మన సపోజ్ ఒక 100 గ్రాములు ఇస్తుంటే దాని మీద ఓ 5 గ్రామ్స్ ఎక్స్ట్రానే ఉంటుంది. ఎందుకంటే మేము కాటాలో కూడా చాలా జాగ్రత్తగా తూచి వేస్తాం, కాటాలో తేడా రాకూడదని. ఎందుకంటే కస్టమర్ నుంచి మనకి కంప్లైంట్స్ రాకూడదన్న ఉద్దేశంతో. అందుకని మేము కాటా చూసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనకి మసాలాలు, గరం మసాలా అన్నీ కూడా నేను దగ్గరుండి వేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను కస్టమర్ అడిగేది నన్ను, వాళ్ళని అడగరు. నేను వేసుకుంటే నాకు దాన్ని దగ్గరుండి దంపించుకుంటే ఏది ఎలా వేసామనేది ఒక ఐడియా ఉంటుందని నేను దగ్గరుండి నేను చేసుకుంటున్నాను. అలాగే కస్టమర్లు అందరూ కూడా బాగా, అసలు అప్పటికన్నా ఇప్పటికి 4 రెట్లు బిజినెస్ నాకు పెరిగింది. గొల్లపూడి వచ్చిన తర్వాత, ఆ గొల్లపూడి యార్డ్లోకి వచ్చి అక్కడ సరుకులు తీసుకున్న అందరూ కూడా మోస్ట్లీ 1% ఇక్కడ ఆగుతున్నారు. ఆగి కారము ఒక కారం ఒక 5 కేజీల బ్యాగ్ తీసుకుంటే ఇంకొక 5 కేజీల బ్యాగ్ మసాలా, ఇంకొక 5 కేజీల బ్యాగ్ గరం మసాలా, ఇంకొక 5 కేజీలు, అట్లా దగ్గర నాకు ఒక కస్టమర్ 100 కేజీలు తక్కువ తీసుకెళ్ళట్లేదు ఎవరు వచ్చినా కూడా. నాకు స్టాక్ కూడా ఎప్పటికప్పుడు రేపటి రోజు ఎంత వద్దనే ఉద్దేశించి నేను ఈరోజు నేను స్టాక్ పెట్టుకుంటున్నాను. లేదు అందించిపోతే కొంత ఇచ్చి కొంత నేను వెంటనే మళ్ళీ నేను ట్రాన్స్పోర్ట్లకు వేస్తున్నాను. కస్టమర్లు ఇబ్బంది పడుకోకుండా కస్టమర్లు అందరికీ కూడా నేను కరెక్ట్గా సర్వీస్ చేస్తున్నానండి. వాళ్ళు ఆ రోజు చెప్పినట్టు ఈ రోజు వరకు కూడా 10 రూపాయల మార్జిన్తోనే నేను బిజినెస్ చేస్తున్నాను. మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి. కారం మీరు తీసుకున్నవాడు తెలుస్తుంది నేను ఎంత తీసుకుంటున్నాను. ఇప్పుడైతే యార్డ్లో కారం, మిరపకాయలు మామూలుగా మంచి రేటు ఉన్నాయి, అసలు కాయ దొరకట్లా. ఎందుకంటే కొంతమంది అంటారు, అమ్మ బాగా కలర్ కావాలంటారు. కలర్ కావాలంటే బాగా క్వాలిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలంటే డబ్బులు పెట్టాలి. ఇప్పుడు మనం ఇచ్చే రేటుకి అంత కలర్ ఉండదు, మన కలర్ కలపం, కలర్ కలిపే ప్రసక్తి మన దగ్గర ఉండదు. మన దగ్గర ఉన్న కలరు, కాయలో ఉన్న కలరే మనం ఇవ్వగలుగుతాము. ఈ కలర్ కలిపిచ్చేది అసలు మాకు ఆచారం ఉండదు. ఎవరైనా మమ్మల్ని వచ్చి ఏమైనా కలర్ కలుపుతారంటే గెట్అవుట్, మేము కారం మనం చెప్తాను నేను. ఎందుకంటే మనకి కలర్ కలుపుతారనే మాట కూడా నేను విన్నాను నా ఫరంలో. నాకేంటంటే నేను అలా వెళ్తా. ఇప్పుడు మనకి కాయ మార్చి, ఏప్రిల్, మే నెలలో వచ్చిందండి. మే నెలకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ పంట మొత్తం వచ్చేసింది, సెకండ్ పంట కూడా. ఇప్పుడు అవన్నీ కూడా ఏసీలో పెడతారు. ఏసీలో పెట్టినప్పుడు మీకు అంత కలర్ ఎలా ఉంటుంది, కలర్ తగ్గుద్ది. ఏసీగా ఏమవుద్దంటే అప్పటికప్పుడు ఎర్రగా ఉన్నా కూడా అది మన మరాడి అంత కారం చేతికి వచ్చిన తర్వాత క్యాజువల్గా తగ్గుతా వచ్చేస్తుంది కారం. అప్పుడున్న కలర్ రావాలంటే కొత్తగా ఇప్పుడు మన వయసులో ఉన్న అందం తర్వాత వచ్చుద్దా? అది మిరపకాయ కూడా అంతే, వస్తువులు అంతే, ఏదైనా పంట ఇది భగవంతుడు ఇచ్చిన భూమిలో వచ్చే పంట అండి. ఇవాళ పుట్టినప్పుడు మనం ఎలా ఉంటాం, తర్వాత ఎలా ఉంటామో ప్రతి ఒక్క వస్తువు కూడా అంతే, సృష్టి. నేను చెప్పేది ఒకటేనండి, మనమైతే క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వట్లా. అసలు చికెన్ మసాలా, గరం మసాలా అయితే ఎక్సలెంట్గా కుదిరిందండి. నేను ఆల్రెడీ ఏయో ఎంటీఆర్ బ్రాండ్లు బాగున్నాయి, తర్వాత ఇంకా ఏ బ్రాండ్స్ ఉన్నాయని చెప్పుకొని తీసుకొచ్చి దాన్ని వెరిఫై చేశాను. ఇవి ఈక్వల్ టు వాటికన్నా బాగుంది అని నేను అనుకుంటున్నాను. నేను ఒక బ్రాండ్ని నేను విమర్శించను. ఎంటీఆర్ అంటే ఫేమస్సే, దాంతోపాటు ఇవ్వాలని ఇచ్చా నేను. అది నేను ఇచ్చానా లేదా, ఏం తక్కువ ఉందని మీరు కూడా ఒకసారి వాడి, అమ్మా దీనికి దానికి ఇది తేడా ఉంది, వ్యత్యాసం ఉందని మీరు చెబితే దాన్ని నేను మళ్ళీ రెక్టిఫై చేసుకుంటా. ఎందుకంటే ఎప్పటికప్పుడు బ్యాచ్ ఇవాళ వేస్తా, రేపు వేస్తా, ఎల్లుండి వేస్తా, ఏ రోజుకి ఆ రోజు బ్యాచ్ చేస్తాం కాబట్టి
మీరు మీ కస్టమర్ల దగ్గర ఉన్న ఒపీనియన్ తీసుకొని మీ ఒపీనియన్ బట్టి నేను చేస్తాను. అంతేగాని నేను అందరికన్నా గొప్పగా చేసేస్తాను, నేను ఆ బ్రాండ్ కన్నా గొప్పగా చేస్తాను, ఈ బ్రాండ్ కన్నా గొప్పగా చేస్తానని చెప్పను. బెటర్మెంట్, దాంతోపాటు ఇవ్వటానికి బెటర్మెంట్ చూస్తాను, దానికన్నా గొప్పగా ఇవ్వాలని కూడా చూస్తా. అవుద్దు అవ్వదు అనేది మీరు కస్టమర్లు చెప్పాలి. మనకి తిని ఇప్పుడు సాంబార్ పౌడర్ ఉంది, ఫస్ట్ టైం కన్నా ఇప్పుడు బాగా చేశానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న ఇంట్లో కూడా మొన్న సాటర్డే నేను సాంబార్ పెడితే ఆ ఫేవర్ అది కూడా బాగా వచ్చింది, బాగుంది. మెయిన్ ఒకటండి, ఫేవర్ వచ్చిందా క్వాలిటీ ఉందా అనే దానికన్నా మనం వాడే వస్తువుల్లో కల్తీ లేవు. ఏ టైంలో వచ్చి మా దగ్గరికి వచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్ చెక్ చేసుకున్నా, కస్టమర్లు చెక్ చేసుకున్నా, మాకు ఇంత పురుగు కానీ పుట్ర కానీ లేకపోతే గలేజ్గా చేయటం కానీ బస్తాలు తెచ్చి పనికిమాల వస్తువులు తీసుకొచ్చి చేయటం కానీ చెయ్యము. ఎందుకంటే మన ఇంట్లో కూడా అంత నీట్గా చేసుకోం. అంత బాగా నేను వాళ్ళతో క్లీనింగ్ చేయించుకొని నీట్గా ఎల్లుల్లిపాయలు వచ్చి చక్కగా ఒలిపించుకొని నీట్గా చెరిగించుకొని పక్కన పెట్టుకుంటాను. ఒక 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 2 గంటలు వాళ్ళకి అది కేటాయిస్తా క్లీనింగ్కి. చక్కగా నేను చేసుకున్నప్పుడు నాకు అన్నీ అక్కడ పెడతారు. నేను కావాల్సి నేను చక్కగా నేను దంపుడు మిల్లులో వేసుకుంటాను, చేస్తాను. దయచేసి మీరందరూ చాలామంది ఇప్పుడు నాకు ఎక్కువ బల్క్గా అమ్ముకునే వాళ్ళు కస్టమర్సే వస్తున్నారండి. బల్క్ అంటే ఇప్పుడు వాళ్ళు మన దగ్గర తీసుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు. కొంతమంది ఇది కూడా తీసుకుంటున్నారు, ఏది ఈ పోచులు కాకుండా డైరెక్ట్గా బస్తాల్లో తీసుకుంటున్నారు, 50 కేజీ బస్తాలు. తర్వాత ఇప్పుడు ఈ మసాలా కారాలు ఇవన్నీ అయితే 50 కేజీస్ చేసి మాకు లూజ్ ఇచ్చేయండి అంటున్నారు. అయితే నాకు లూజ్ ఇవ్వట ప్రాణం అప్పగా వాటిలోనే మళ్ళీ 10 కేజీలు మళ్ళీ కవర్లో కట్టి, ఎందుకంటే ఇప్పుడు మనకి మసాలా కారం ఒకటి, చికెన్ మసాలా ఒకటి, గరం మసాలా ఒకటి, సాంబార్ పౌడర్ ఒకటి, అన్నీ కూడా స్మెల్ పోతే బాగో గడ్డి తిన్నట్టే ఉంటుంది. వాటికి ఏంటి మన కూరల్లో ఇస్తే ఆ ఫేవర్గా మనం భోజనం చేస్తాం. సాంబార్ బాగుందంటే ఆ వాసనకే మనం భోజనం చేస్తాం. ముక్కు పని చేయబోతే మనం ఏం చేస్తామండి, గడ్డి తిన్నట్టు ఉంటుంది. అందుకని ఎవరైనా కూడా మా మసాలా ఒకళ్ళు తీసుకున్నా కూడా 100 గ్రాముల ప్యాకెట్ వచ్చేటప్పటికి 2 కేజీ చికెన్లో సరిపోద్దండి. మా దగ్గర కేజీ చికెన్కి సగం వేసి 100 గ్రాములు సగం పిండి కొట్టుకొని పక్కన ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అలా దాన్ని బట్టి క్వాంటిటీ మీరు వాడుకోండి. అంతేగాని మళ్ళీ ఎక్కువ తక్కువ వేసినా బాగోదు. అలాగే సాంబార్ కూడా ఒకసారి వేసి చూసుకోండి, వేయంగానే గడ్డ అనిపించింది, నిదానంగా దాన్ని ఇలా తిప్పుకొని చక్కగా దాంట్లో పోసుకొని చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. దయచేసి కస్టమర్లందరికీ విజ్ఞప్తి, మీ అందరూ కూడా తప్పుకోకుండా మా అమ్మ కారాన్ని చూడాలి, అలాగే టేస్ట్ చేయాలి, 10 మందికి చెప్పాలి. మేమైతే ఆ రోజుకి ఈ రోజుకి అప్పుడు మాట ఇచ్చినట్టుగా మాది కనుక క్వాలిటీ బాగోపోతే నేను రిటర్న్ డబ్బులు ఇస్తానన్నాను. అలాగే మాది క్వాలిటీ బాగోపోతే వెంటనే నేను తీసుకుంటాను, మాది బాగుంటుంది. మీరు కలర్ అంత ఎక్స్పెక్ట్ చేయబాకండి, మేము కలర్ కలపం. కారంలో మనం దంచితే అలా మీరు అవసరమైతే మా మాట నమ్మకపోతే ఒక 1/2 కేజీ తీసుకొచ్చి మిక్సీ వేసుకొని చూడండి. నెంబర్ 1 కాయ 341 తెచ్చుకొని మిక్సీ వేసుకొని చూడండి కలర్ ఎలా వచ్చుద్దో. మేము కలర్ అయితే కలపము, మేము ఒక హోమ్ మేడ్ లాగా మనకి ఏదైతే మనం ఇంట్లో చేసుకుంటే ఎలా వస్తుందో నేను అలాగే అమ్ముతున్నాను. ఒకసారి అందరూ కూడా దయచేసి మీరు ఆలోచించండి. మన దగ్గర సాంబార్ పొడి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్స్ పెట్టుకోండి. మీరు ఆర్డర్స్ పెట్టుకున్న వెంటనే 100 కేజీలు అంటే ఎప్పుడు కంటిన్యూగా ఉంటుంది. ఇంకెక్కువ కావాలంటే ఒక రోజు ముందు చెప్పండి, మీకు అప్పటికప్పుడు చేసి మీకు ఏ ప్యాకింగ్లో కావాలి ఎలా కావాలి నేను చేసి మీకు తప్పకుండా పంపిస్తాను.